ఎందుకు భయ్యా ఇంకా ఇంట్లో కష్టపెట్టి కొనుక్కుంటున్నావు? నీ అంతా నువ్వు సంపాదించుకొని కొనుక్కునే ఆప్షన్ ఉన్నప్పుడు వీళ్ళబ్బా చెత్త నా కొడుకులు. లెట్స్ టాక్ అబౌట్ దిస్ చెత్త. బ్రో, నాకు నిజంగా తెలీదు ఈ చెత్త నా కొడుకులు చెప్పేవి ఎలా వర్క్ అవుతాయో. కానీ నాకు తెలిసింది ఒకటే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇప్పుడు వీళ్ళలో కొందరిని చూద్దాం. అరుస్తున్నాడు భయ్యుడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. చేసేవి చెత్త పనులు, మళ్ళీ ఎవడొస్తాడో రండి అంట. చెత్త నాకు. అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. ఎందుకు భయ్యా ఇంకా ఇంట్లో కష్టపెట్టి కొనుక్కుంటున్నావు? నీ అంతా నువ్వు సంపాదించుకొని కొనుక్కునే ఆప్షన్ ఉన్నప్పుడు ఆప్షన్ మరేదో కాదు, క్రికెట్ ట్రేడింగ్. అట్లేదు సౌత్ మాలిక్ అన్న ఏదిస్తే అది కళ్ళు మూసుకొని ప్లే చేసుకోమని చెప్తున్నా. బయట కష్టపడో, జాబ్ చేసుకునో, బిజినెస్ చేసి కాదు, బెట్టింగ్ వేయాలంట. స్టార్ట్ అవ్వని మ్యాచ్ కు అడ్వాన్స్ కి అనౌన్స్ చేయడం అంటరా. బెట్టింగ్ మాతో చేపించి ఓడిపోతే మనీ రిటర్న్ చేయడం వల్ల మీకేం ఉపయోగం? అంత వీపీలు కనిపిస్తున్నామా? 44 మ్యాచ్లు పాటించాలో అలాగే ఇప్పుడు కూడా 44 మ్యాచ్లు కొట్టి చూపిస్తాను. ప్రతి చోట ఇలాంటి చెత్త ఉంది. జాగ్రత్తగా ఉండండి, కక్కుర్తి పడకుండా. మేం వినము అంటారా? పోండి